నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక 10th తర్వాత ఏంటి అనే సిరీస్లో భాగంగా ఇప్పటికే మనం ఒక 3 వీడియోలు చేసుకున్నాం. దానికి చాలా మంచి స్పందన వచ్చింది. మనతో పాటు స్కూల్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు సార్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. మరి అందులో భాగంగా ఈ సిరీస్లో భాగంగా ఇప్పుడు 4వ వీడియో చేసుకోబోతున్నాం. మనం 10th తర్వాత ఏంటి, ఇంకేమేమి ఆప్షన్స్ ఉంటాయని మన సార్ గారు మనకి ఇప్పుడు చెప్పబోతున్నారు. నమస్తే సార్. నమస్తే సార్. చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు సార్ మా వ్యూయర్స్ కోసం. మరి ఈరోజు 10th తర్వాత ఇంకేం కోర్స్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు? ఈరోజు మనం ఐటీఐ, ఓకే, నెక్స్ట్ పారామెడికల్ అనేది 10th తర్వాత ఉంటుంది. మోస్ట్లీ ఎక్కువ ఇంటర్మీడియట్ పిల్లలకు బాగా యూజ్ అవుతుంది అది. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఐటీఐ గురించి ఇన్ఫర్మేషన్. ఐటీఐలో ఎలా జాయిన్ కావాలి, ఏమేమి కోర్సులు ఉంటాయనేది సార్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఓకే సార్. ఐటీఐ ఎప్పటి నుంచో ఉంది కదా సార్? ఐటీఐ ఎప్పటి నుంచో ఉంది. అప్పట్లో మంచి క్రేజ్ ఉంటుండే, ఈ మధ్య కొంచెం తగ్గింది. కానీ మంచి కోర్స్ కదా, మంచి కోర్సు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే. మన అప్పుడు ఏంటంటే ఐటీఐ అంటే ఇప్పుడున్న చిన్న చూపు ఏంటంటే చదువు రాని వాళ్ళు మాత్రమే ఇట్లాంటి కోర్సులో జాయిన్ అవుతారు అనే ఒక ప్రాపగండా ఉంది, అపోహ. ఓకే. కానీ అది తప్పది. చదువు రాని వాళ్ళని కాదు అది. ఎవరైతే తొందరలో లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటారో మంచిగా ఆఫ్టర్ 10th తర్వాత ఖచ్చితంగా సెటిల్ అవ్వాలి, జాబ్ చేయాలి, లేదా సొంతంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఏదైనా స్వతహాగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదా ఇంకేదైనా స్టార్ట్ చేయాలంటే ఈ ఐటీఐ లాంటి కోర్సులు కంప్లీట్ చేస్తే 100% లైఫ్ సెక్యూర్, జాబ్ గ్యారంటీ కోర్సెస్. ఓకే. సో ఈ ఐటీఐ మనకు 2 రకాలుగా ఉన్నాయి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఓకే, అయితే ప్రైవేట్ ఉన్నాయి. ఓకే, ప్రైవేట్. ఓకే. సో మనకి ఇది 10th బేస్. ఓకే. 14 years అట్లా ఉండాలి. ఓకే. అంటే ఏజ్. ఓకే. 10th అంటే మినిమం 15 years వరకు ఉంటారు. ఇట్లా ఎవరైనా పిల్లలు ముందు అడ్వాన్స్గా రాస్తుంటారు. ఓకే. సో అట్లా ఉంటే కొంచెం నాట్ ఎలిజిబుల్. ఫీల్డ్ కాబట్టి కొంచెం ఏజ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓన్లీ 10th percentage మీదనే ఉంటుంది. ఇక్కడ నో ఎంట్రన్స్ టెస్ట్. ఓకే. పర్సంటేజ్ మీద బేస్ చేసుకొని, ప్రైవేట్ కాలేజ్ అయితేనేమో ఇక పర్సంటేజ్ ఏముండదు, 10th పాస్ అయితే చాలు. ఓకే. ఈ గవర్నమెంట్ కాలేజీలు ఏంటంటే వాళ్ళు మనం అప్లై చేసుకుంటే వాడు పర్సంటేజ్ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి ఏ పిల్లలకైతే ముందుంటారో వాళ్ళకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో పెద్దగా ఫీజులు అయితే ఏముండవు, అఫోర్డబుల్. మామూలుగా మనం బయట ఎంపీసీ, బైపీసీ, ఇంటర్లో జాయిన్ అయితే ఎంత ఫీజులు ఉంటే అంతకంటే తక్కువనే ఉంటాయి ఇక్కడ ఉండే ఫీజులు. ఓకే. కాబట్టి ఈ పిల్లలు వీటిలో జాయిన్ అయితే త్వరగా సెటిల్ అవ్వచ్చు. ఇందులో మనకు 2 రకాల కోర్సులు ఉన్నాయి. ఇంజనీరింగ్ సైడ్ ఉంటుంది, ఓకే, ఇందులో కూడా, అండ్ నాన్ ఇంజనీరింగ్. ఓకే. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, ఓకే, 2 సైడ్స్ ఉంటాయి మన కోర్సులు. ఓకే. సో ఇంజనీరింగ్ సైడ్ జాయిన్ అయితే ఏమవుతుందంటే వాడు మళ్ళీ బీటెక్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. జేఈ రాసి, ఎంట్రన్స్ టెస్ట్ రాసి వాళ్ళు బీటెక్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఐటీఐ గ్రాడ్యుయేట్ పిల్లలు. ఓకే. ఎట్లా అంటే ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ అని ఉంటుంది ఒకటి. ఓకే. ఈ టెస్ట్ రాస్తే మనకు సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్ ద్వారా మనకి ఏం చేయవచ్చు, వాళ్ళు జేఈని క్లియర్ చేసి ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఐటీఐ చేసిన పిల్లలు. లేదు ఐటీఐ చేసిన తర్వాత ఇంకా మేము ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాం అనేది చేయాలంటే ఏం చేయొచ్చు, వాళ్ళు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని ఉన్నాయి గవర్నమెంట్. ఓకే. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఏటీఐ. ఇందులో జాయిన్ అయితే వాళ్ళు ఇంకా బెటర్మెంట్ ఉంటుంది. వాళ్ళకి పీజీ డిప్లొమా చేయొచ్చు, తర్వాత పీజీ డిప్లొమా చేయొచ్చు. ఇంకా ఎన్హాన్స్ వాళ్ళ నాలెడ్జ్ని చేసి ఇంకా బెస్ట్ జాబ్స్ వాళ్ళు బెస్ట్ కంపెనీలో పొందొచ్చు. ఓకే. ఇది మనకు అంటే పిల్లలకి ఏంటంటే ఒక అపోహ ఉంది, ఈ ఐటీఐ చేసి ఇంతటితో ఆగిపోతాం, ఇక తర్వాత ఫర్దర్గా ఎదగం, ఏదో చదువురాని పిల్లలు, లీస్ట్ గ్రేడ్ వాళ్ళు, ఈ గ్రేడ్ వాళ్ళు జాయిన్ అయ్యే కోర్స్ అనే ఒక తప్పుడు ప్రచారం ఉంది, తప్పుడు ఆలోచన ఉంది చాలా మందికి. ఇది కాదు, అటువంటిది ఏదేదో లీస్ట్ కోర్సు చదువురాని వాళ్ళు చదివేది కాదు. దీనికి ఎక్కువ ఇంకా నాలెడ్జ్ అవసరం. ఓకే. అంటే ఈ ఇంజనీరింగ్ అంటే ఏముంటుంది, నాన్ ఇంజనీరింగ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్, మెకానికల్, సివిల్, ఇవన్నీ ఇంజనీరింగ్ సైడ్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్, రిఫ్రిజిరేటర్, టీవీ మెకానిక్. సో ఇట్లాంటి కొన్ని నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్టర్, వెల్డరు, సీవింగ్ మిషన్ ఆపరేషన్, నెక్స్ట్
ఇట్లా డిఫరెంట్ ఫిజియోథెరపీ, Okay. ఇలా కూడా ఫిజియోథెరపీ Physiotherapy టెక్నీషియన్ కూడా కూడా ఉంటుందా? ఉంటుంది. Okay. నెక్స్ట్ ఇందులో కూడా ప్లాస్టిక్ ఇంజనీరింగ్ ఉంటుంది ఓకే ఇందులో కూడా మనకి. Okay. అసలుకి ఇప్పుడు ఐటీఐ ఇంకా కోర్స్ చాలా ఇదైంది. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ కూడా వచ్చింది ఇందులో. డ్రోన్ కి సంబంధించిన ఒక కోర్స్ ఉంది దీంట్లో. నెక్స్ట్ మన ఇది ఉంటది చూడు, ఈ మధ్య కొత్తగా బాగా వస్తుంది ఏఐ టెక్నాలజీ. సో ఇట్లాంటి అన్ని కూడా రోబోటిక్స్ కూడా ఉంది. ఓకే సో మొత్తం ఆల్ ప్రతి లేని డిపార్ట్మెంట్ అంటూ లేదు ఇందులో. ఓకే ప్రతి డిపార్ట్మెంట్ ఉంది. చాలా కోర్సులకు 1 year ఉంది, 1 year లో కంప్లీట్ 1 year ఉంది, కొన్నిటికి 2 years, ఓకే 2 years కూడా ఉంది. సో కాబట్టి ఈ కోర్స్ అనేది చాలా 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 యూస్ఫుల్ విద్యార్థులకు. ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుందంటే 100% జాబ్ గ్యారంటీ, జాబ్ రాకపోవడం అనేది ఉండదు. ఓకే ప్లస్ ఫర్దర్గా కూడా ఇప్పుడు నేను చెప్పిన బీటెక్లో జాయిన్ అవ్వచ్చు, ఇంకా ఆయన ఏ స్థాయికైనా అవ్వచ్చు, ఇలా డిప్లొమా చేయొచ్చు, పీజీ డిప్లొమా చేయొచ్చు. ఈ ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ క్లియర్ చేస్తే మనకు మంచిగా ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోవచ్చు. అంటే జేఈ రాయాలి, మళ్ళీ ఇక్కడ ఇంజనీరింగ్లో మనం బీటెక్లో జాయిన్ అయ్యి బీటెక్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఫర్దర్గా మనం డెవలప్ అవ్వచ్చు. ఓకే ఇప్పుడు కాలేజీలు కూడా అంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి మనకు. ప్రతి డిస్టిక్ మన అప్పుడు ఏంటంటే ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఒక ఐటీఐ కాలేజ్ ఉండేది. ఇప్పుడు కూడా అదే ఉందనుకుంటున్నాను నేను. అంటే కొత్త డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయినాయి కదా, ఇంకా కొత్త గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఏమీ రాలేదు. ప్రైవేట్లో అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి ప్రతి టౌన్లో ఐటీఐ. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ట్రేడ్ వాటికి భూమి వచ్చింది కాబట్టి చాలా మంది ఐటీఐ కాలేజెస్ స్టార్ట్ చేస్తారు. ఇందాక మనం అనుకున్న వొకేషనల్ కాలేజెస్, పారామెడికల్ కాలేజెస్ ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే పిల్లలకి ఎంప్లాయ్మెంట్ కావాలి, పిల్లలు కూడా ఆ దిశలో ఆలోచిస్తారు, కొంచెం అవేర్నెస్ వస్తుంది పేరెంట్స్ లో కూడా. ఏంది ఉత్త చదువుకుంటూ పోతే డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేస్తే వాట్ ఈస్ ద యూజ్? ఏముండదు. చేతిలో టెక్నికల్ నాలెడ్జ్ లేనప్పుడు జాబ్ రాదు. కాబట్టి పేరెంట్స్ ఆ దిశలో ఆలోచిస్తారు, పిల్లల్లో కూడా కొంత అవేర్నెస్ వస్తుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్రతి టౌన్లో కూడా ఐటీఐ కాలేజీలు వస్తున్నాయి, ప్రైవేట్ వొకేషనల్ కాలేజెస్ వస్తున్నాయి, పారామెడికల్ కాలేజెస్ వస్తున్నాయి. చాలా బాగా మంచి డిమాండ్ ఉంది వాటికి కూడా. ఇప్పుడు మంచి అడ్మిషన్ అవుతున్నాయి. ఓకే ఇప్పుడు దీనికి మనకు మే 3rd వీక్లో నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ జూన్ వరకు ఉంది అప్లికేషన్ డేట్. కాబట్టి పిల్లలు మంచిగా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు మేలో జూన్లో ఎండ్ ఉంటుంది, జూన్ 1st వీక్ అరౌండ్ అట్లా. టెంటేటివ్ డేట్స్ ఇచ్చారు, పర్ఫెక్ట్ డేట్స్ ఇవ్వాలి. మే 3rd వీక్లో స్టార్ట్ అవుతుంది, జూన్ 1st వీక్లో ఎండ్ అవుతుంది. అది 1st or 2nd వీక్. కాబట్టి పిల్లలు ఏమైనా అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉంటే మనకు తొందర వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లాస్ట్ డేట్ అనేది నో ఎంట్రెన్స్, ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ అయితేనే పర్సంటేజ్ చూస్తాడు. ఎందుకంటే పిల్లలు ఎక్కువ అప్లై చేసుకుంటారు కదా, మరి ఎవరికి ఇవ్వాలి? పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ముందు మార్క్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇక ప్రైవేట్ అయితే జస్ట్ పాస్ అయితే చాలు, వాళ్ళకు అడ్మిషన్ ఉంటుంది, జస్ట్ ఫీజు పే చేసి జాయిన్ అవ్వడమే. ఇక నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ వస్తుంది. మా ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ పాస్ అయితే మనకు ఏం సర్టిఫికేట్? నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్ ఉంటే మనకు ఇంజనీరింగ్ అంటే జేఈ క్లియర్ చేసుకోవచ్చు, లేదంటే ఈ సర్టిఫికేట్ తీసుకుపోయి కంపెనీలలో కూడా జాయిన్ చేయవచ్చు. ఈ సర్టిఫికేట్ చాలా యూస్ఫుల్. ఇది ఐటీఐ స్టూడెంట్స్ వాళ్ళకి అర్థమైపోద్ది, ఐటీఐలో జాయిన్ అయ్యిందంటే ఖచ్చితంగా ఇది క్లియర్ చేస్తారు, ఈ సర్టిఫికేట్ని సంపాదిస్తారు. ఈ సర్టిఫికేట్ ఉందంటే వాళ్ళకి తిరుగు ఉండదు మంచిగా. ప్లస్ ఈ ఐటీఐ కంప్లీట్ చేసినందుకు మనం అనుకున్నాం మన అగ్నిపత్ అని, వీళ్ళకు కొంత పర్సంటేజ్ ఉంటుంది. మా అగ్నిపత్కి ఎంట్రెన్స్ ఉంటుంది, టెక్నికల్ డిపార్ట్మెంట్. అగ్నిపత్తులు ఏంటంటే ఎంట్రెన్స్ ఉంటుంది. ఆ ఎంట్రెన్స్ లో ఐటీఐ చేసిన పిల్లలకు కొంత అది ఉంటుంది, ఏంది పర్సంటేజ్ ఇస్తారు. వాళ్ళకి మార్క్స్ కొంచెం రిజర్వేషన్ లాగా 10 మార్క్స్, 15 మార్క్స్, 20 మార్క్స్ అంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళకు యాడ్ అవుతుంటాయి మార్క్స్. అట్లా చాలా బెస్ట్ కోర్స్. షార్ట్ టర్మ్ లో విత్ ఇన్ ద 2-3 years లో పిల్లలు మంచిగా సెటిల్ అవ్వచ్చు. ఇలా ఇప్పుడు కోర్సెస్ గురించి అంటే ఆల్ టైప్స్ కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి అంటూ లేదు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్,
కంప్యూటర్స్, టీవీ రిపేరు, రిఫ్రిజిరేటర్, నెక్స్ట్ వెల్డరు, నెక్స్ట్ ఫిట్టరు, నెక్స్ట్ ఇందాక అనుకున్న మనం డ్రోన్ టెక్నాలజీ, అంటే చాలా ఇప్పుడు ఈ నవే డేస్ డ్రోన్ అనేది చాలా చాలా అన్ని చోట్ల ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ రోబోటిక్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆల్ డిపార్ట్మెంట్స్ని టచ్ చేశారు. ప్రతి దాంట్లో మన ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు. మన కేపబిలిటీని బట్టి మనం చూస్ చేసుకోవాలి. ఓకే, అది అంటే ఐటీఐ మనం 10th తర్వాత డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. విత్ ఇన్ 1-2 yearsలో మనం టెక్నికల్ నాలెడ్జ్ వస్తుంది. మీరు స్వయం ఉపాధి చేసుకోవచ్చు. లేదు అంటే చాలా కంపెనీలు జాబ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయని చెప్తున్నారు సార్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మే 3rd weekలో దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా వస్తుందట. కాబట్టి ఆ దిశగా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.